హార్మోజ్ ను బైపాస్ చేసేందుకు గల్ఫ్ దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయా? ఇరాన్ ప్రభావాన్ని తగ్గించడానికి గల్ఫ్ దేశాలు ముందుకు వెళ్తున్నాయా? కొత్త పోర్టులు పైప్ లైన్లకు $1 బిలియన్ పెట్టుబడులు పెడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇరాన్ ప్రభావాన్ని తగ్గించడానికి గల్ఫ్ దేశాలు వ్యూహం పన్నుతున్నట్లు తెలుస్తోంది. యుఏఈ, సౌదీ, ఇరాక్ లో భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, చమురు ఎగుమతులకు ప్రత్యామ్నాయ మార్గాల అభివృద్ధి, ప్రపంచ ఇంధన సరఫరాను స్థిరీకరించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి గల్ఫ్ దేశాలు. హార్మోజ్ జలసంధిపై ఆధారపడ్డాన్ని తగ్గించడానికి గల్ఫ్ దేశాలు భారీ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాయి. ఇరాన్తో ఉద్రిక్తతలు, హార్మోజ్ మార్గంలో ఏర్పడ్డ అంతరాయాల నేపథ్యంలో చమురు, గ్యాస్ ఎగుమతులకు ప్రత్యామ్నాయ మార్గాలు అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టాయి. ఈ క్రమంలోనే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఇరాక్ వంటి దేశాలు కొత్త పోర్టులు, చమురు పైప్లైన్ల నిర్మాణం కోసం $1 బిలియన్ పెట్టుబడులు పెడుతున్నాయి. హార్మోజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలక మార్గంగా ఉన్నప్పటికీ భవిష్యత్తులో దానిపై ఆధారపడ్డాన్ని మాత్రం గణనీయంగా తగ్గించడమే ఈ ప్రాజెక్టుల యొక్క ప్రధాన ఉద్దేశం. కొత్త పైప్లైన్లు పూర్తయితే గల్ఫ్ దేశాల చమురు ఎగుమతుల్లో పెద్ద భాగం హార్మోజ్ ని దాటకుండా ప్రపంచ మార్కెట్లకు చేరే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే అన్ని ప్రాజెక్టులు పూర్తయినా హార్మోజ్ జలసంధిని 100% బైపాస్ చేసే సామర్థ్యం రాకపోవచ్చు.